హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిల్మీ ఫీడ్బ్యాక్ అండ్ హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ కమిటీ కుర్రోళ్ళు. మూవీ ఎలా ఉందంటే మూవీ అయితే బాగుంది. మూవీ చూసాక ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసానన్న ఒపీనియన్ అయితే నాకు కలిగింది. మూవీ ప్లాట్ చాలా సింపుల్ గా ఉన్నా సరే దాన్ని చూపించే విధానంలో అయితే డైరెక్టర్ పాస్ అయ్యారని చెప్పవచ్చు. అండ్ మూవీ అయితే 90s కిడ్స్ కి ట్రీట్ అని చెప్పవచ్చు. అప్పట్లో 90s కిడ్స్ ఎలా ఎంజాయ్ చేసేవారో ఈ మూవీలో అయితే చాలా బాగా చూపించారు. దానికి నేను కూడా కనెక్ట్ అయ్యాను. మూవీలో ఫ్రెండ్స్ మధ్య బాండింగ్ అయితే చాలా బాగా చూపించారు. ఫ్రెండ్స్ మధ్య ఉండే హ్యాపీ మూమెంట్సే కాకుండా వాళ్ళ మధ్య ఉండే గొడవలను కూడా చాలా బాగా చూపించారు డైరెక్టర్. అండ్ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్ కూడా తమ యాక్టింగ్ తో అయితే మనల్ని మెస్మరైజ్ చేస్తారు. అండ్ మూవీలో అయితే బ్యూటిఫుల్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. ఒక ఊర్లో జరిగే కథనైతే డైరెక్టర్ చాలా బాగా చూపించారు. అండ్ డైరెక్టర్ అయితే 11 మంది యాక్టర్స్ ని చాలా బాగా చూపించారు. ఎవరిని తక్కువ చేయకుండా ఎవరిని ఎక్కువ చేయకుండా చాలా బ్యాలెన్స్ గా చూపించారని చెప్పవచ్చు. అండ్ డైరెక్టర్ తన డెబ్యూట్ ఫిలిం తోనే ఒక మంచి మూవీని అయితే డెలివర్ చేశారు. అండ్ ఈ మూవీకి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ తమ బెస్ట్ అయితే ఈ మూవీకి ఇచ్చారు. అండ్ మూవీలో మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో నెగిటివ్స్ ఏం లేవా అంటే నాకైతే ఏం కనిపించలేదు. మూవీ చూసినంత సేపు చాలా ఎంజాయ్ చేస్తూ ఆ క్యారెక్టర్స్ కి అయితే కనెక్ట్ అయిపోతూ మూవీలోకి అయితే నేను ఎంటర్ అయిపోయాను. సో మూవీ అయితే చాలా బాగుంది. మీ ఫ్రెండ్స్ తో కలిసి చూస్తే ఇంకా మీకు నచ్చుతుంది. అండ్ మూవీలో అడల్ట్ సీన్స్ కూడా ఏమీ లేవు. సో మూవీని అయితే ఫ్యామిలీతో చూడొచ్చు. అండ్ నిహారిక కొణిదెల గారిని అయితే చాలా అప్రిషియేట్ చేయాలి. ఈ మూవీ స్టోరీ మాటల్లో విన్నప్పుడు చాలా సింపుల్ గా అనిపిస్తుంది. కానీ స్క్రీన్ పై చూసేటప్పుడే ఆ మూవీలో ఉన్న మ్యాజిక్ అయితే మనకు తెలుస్తుంది. సో ఈ మూవీ చూసాక నిహారిక కొణిదెల గారు అయితే ఒక మంచి ఫిలిం ప్రొడ్యూస్ చేశానన్న ఫీలింగ్ లో అయితే ఉంటారని నేను అనుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ ద రివ్యూ. మీకు ఈ రివ్యూ నచ్చితే చూసి వెళ్ళిపోకుండా ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసి ఈ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి.